వెల్కమ్ టు వ్యూ పాయింట్. పిల్లలు అన్నిటికీ మొండి చేస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాళ్ళ అల్లరిని చిరాకుని భరించక తప్పదు. రోజంతా చేసిన అల్లరి ఒక ఎత్తైతే రాత్రి పడుకోకుండా ఇబ్బంది పడటం మరో ఎత్తు. తల్లిదండ్రులు అలసిపోయి త్వరగా నిద్రపోవాలనుకుంటారు, కానీ పిల్లలు మాత్రం రాత్రి కూడా చాలా యాక్టివ్ గా ఇల్లంతా తిరుగుతుంటారు. వాళ్ళు నిద్రపోతే కానీ పేరెంట్స్ పడుకోలేరు. ఇది ప్రతిరోజు ఉండే సమస్యే. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. గంటల కొద్దీ ఆడుకొని ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోతారు. కొద్ది రోజులైతే పర్వాలేదు, కానీ ఇదే అలవాటు అవుతుందన్న ఆందోళనతో వాళ్ళని బలవంతంగా అయినా నిద్ర పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు బెదిరించి కోప్పడి మరీ పడుకోబెడతారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. క్రమంగా ఇది ఓ పెద్ద సమస్యగా మారుతుందని వివరించారు ఎక్స్పర్ట్స్. ఆ సమయంలో ఎంత హైరానా పెట్టి పిల్లల్ని పడుకోబెట్టాలని చూస్తే అంత నష్టం జరుగుతుందని అంటున్నారు. రాత్రి 12 గంటలైనా సరే పిల్లలు నిద్రపోరు. గట్టిగా కేకలు పెడుతుంటారు. ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తారు. ఆ సమయంలో కూడా వాళ్ళు అంత యాక్టివ్ గా ఎలా ఉంటారో తల్లిదండ్రులకు అర్థం కాదు. కాసేపు చూసి చిరాకు పడి చివరకు గట్టిగా కోప్పడి కొట్టి పడుకోబెడతారు. ఇలా రోజు చేయడం వల్ల పిల్లల్లో మానసికంగా ఆందోళన పెరుగుతుంది. తిట్టే కొద్దీ మొండితనం ఇంకా ఎక్కువైపోతుందే తప్ప తగ్గదు. పైగా అసలు నిద్రే పోము అని మొండికేసే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే నిద్రపోవడానికి మరికొన్ని గంటలు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యంతో పాటు తల్లిదండ్రుల హెల్త్ ని పాడు చేసేస్తుంది. నిద్రపోవాలని బలవంతంగా బెడ్ పైకి తీసుకొచ్చి పడుకోబెడుతుంటారు. నిజానికి ఆ సమయంలో చిరాకు వల్ల అలా చేస్తారు, కానీ ఇది కూడా తప్పు అని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా అసౌకర్యంగా గురవుతారు. మీ దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడరు. ఎమోషనల్ గా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. అంతేకాదు, మీరు కనిపిస్తేనే దూరంగా వెళ్లిపోవడం, బలవంతంగా దగ్గరకు తీసుకోవాలని చూస్తే గట్టిగా ఏడవడం లాంటివి చేస్తారు. అసలు మీరు పక్కన ఉండడాన్నే తట్టుకోలేరు. మరి ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే వెంటనే అప్రమత్తం అవ్వడం మంచిది. వాళ్లకు మరో పద్ధతిలో నచ్చచెప్పే ప్రయత్నం చేయాలి. పిల్లలు ప్రేమ తప్ప ఇంకేమీ కోరుకోరు. వాళ్ళు ఏం చేసినా, ఎంత అల్లరిగా ఉన్నా సరే వాళ్లకు తగ్గట్టుగానే నడుచుకోవాలని మొండితనం ఉంటుంది. అయితే నిద్ర విషయంలో వాళ్ళని బలవంతం పెట్టే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. ప్రేమించడానికి బదులుగా ఎందుకింత ఒత్తిడికి గురి చేస్తున్నారని పిల్లలు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదో విధంగా బెడ్ పైకి తీసుకొచ్చి నిద్ర పుచ్చాలని చూసినా రాత్రంతా అదే మొండితనంతో ఉంటారు. గట్టిగా ఏడవడం, అరవడం లాంటివి చేస్తారు. చిరాకు పడతారు. ఈ కారణంగా స్లీప్ క్వాలిటీ దెబ్బతినటంతో పాటు మరుసటి రోజంతా పిల్లలు ఇదే ఇరిటేషన్ తో ఉండే అవకాశం ఉంటుంది.